బచ్చి శ్రీనివాస్ గారు ఆ, ఏంటంటే ఇక్కడ మరోపక్క బీఆర్ఎస్ సంబంధించి 1,00,000 కోట్లు గోదావరిలో పోసేశారు. ఎక్కడ కూడా ప్రాజెక్టులకు సంబంధించి బనకచెర్ల అనేది మీ హయాంలోనే ప్రారంభోత్సవం జరిగిందనేది కూడా కాంగ్రెస్ ఆరోపణ. నిన్న సీఎం వ్యాఖ్యల్లో కూడా సీఎం గారు మాట్లాడిన వ్యాఖ్యల్లో కూడా ఇదే ప్రధానంగా కనిపించింది. మొట్టమొదట హెచ్ఎఫ్టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రుడిద్దరికి కూడా నమస్కారం. అట్టనే రాష్ట్ర ప్రజలందరూ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీ ద్వారా. అయితే నాకు అర్థం కానిది ఏమంటే, వీళ్ళ వితండమైనటువంటి వాదన, మూర్ఖమైనటువంటి వాదన, కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే, బనకచెర్ల కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుమతులు రాలేదు, బనకచెర్ల అనేటువంటిది ఇంకా కన్స్ట్రక్షన్ చేయటం లేదు అని వీళ్ళే చెప్తారు. మేము కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖలు రాసినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా బనకచెర్ల కట్టుకోవడానికి ఫౌండేషన్ బనకచెర్ల కోసము 10 ఏళ్ల కింద బనకచెర్ల ఏర్పాటు జరిగిందని ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతారు? ఎక్కడున్నారు? 20 బ్యారేజ్లతోని 10,800 కిలోమీటర్ల డెప్త్ తోని కాళేశ్వరం పారుతుంటే, మరి కాళేశ్వరం కట్టకపోతే, కాళేశ్వరం నీళ్ళే వాడకపోతే, ఉమ్మడి 10 జిల్లాలలో కాళేశ్వరం నీళ్లు పారిశ్రామిక అవసరాలకు లేకపోతే హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మేము ప్లాన్ చేయకపోతే 300 టీఎంసీలు వాడుకోవడానికి గోదావరి జలాల మీద కట్టినటువంటి కాళేశ్వరం లేకపోతే మరి గోదావరి మీద తెలంగాణ నీళ్లు ఎట్లా వాడుకుంటది? ఏ విధంగా వాడుకోబోతుంది? ఏమన్నా మాట్లాడేటప్పుడు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. కుంగిన 2 పిల్లర్లను పునరుద్ధరించి దాన్ని లైవ్ లోకి తీసుకురావాల్సింది పోయి అది వదిలిపెట్టేసి 1,00,000 కోట్లు పాడు చేసిండ్రు బనకచెర్ల అంటే మీరు టీడీపీ ప్రభుత్వాన్ని ఎదిరించలేక దాన్ని బీఆర్ఎస్ మీద రుద్దుతుర్రా? మేము చెప్తున్నాం, ఈ రోజైనా ఆ రోజైనా ఏ రోజైనా, అవును రాయలసీమ రతనాల సీమలాగా రాయలసీమ బాగుండాలని కోరుకోవడం తప్ప, పక్క రాష్ట్రంలో నీళ్లు లేకపోతే నీళ్లు ఉండాలని కోరుకోవడం నేరమా? ఎట్లా ఏం మాట్లాడుతుండ్రు? కేసీఆర్ గారు రతనామల సీమ చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు బనకచెర్లకు ఆ రోజే పునాదులు పడ్డాయి. ఏం పునాదులు పడ్డాయి? పోలవరమే ఇంకా పూర్తి కాలేదు. మీరు బనకచెర్లకు కేంద్రానికి అప్పీల్ చేసుకుంటే మొన్న కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి గాని వాళ్ళందరూ తిరస్కరించిండ్రు. వీళ్ళకు అనుమతులు ఏ విధమైనటువంటి అనుమతులు ఇవ్వమన్నారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేల్కొని మిమ్మల్ని మేల్కొల్పింది. బనకచెర్ల నిర్మాణం జరిగితే రైట్ టు రిటోరియన్ యాక్ట్ కింద వాళ్ళకు నీళ్లు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. గోదావరి జలాలలో ఏ విధంగానైతే 1450 టీఎంసీలలో 960 టీఎంసీల నికర జలాలలో మన వాటా ఏ విధంగా అయితే తేల్చిండ్రో, సముద్రంలో కలిసిపోయే నీళ్ల కోసం కట్టుకుంటున్నామని చెప్తున్న దాంట్లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన నీటి వాటా తేల్చి కట్టుకోమను. ఒక్క ప్రాజెక్ట్ కాకపోతే 10 ప్రాజెక్టులు కట్టుకోమను. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం, ఎవరొద్దంటుండ్రు. కానీ విభజన హామీల మేరకు విభజన చట్టంలో ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ఏదైతే మన నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకమైనటువంటి సిడబ్ల్యూసి కానీ పర్యావరణ అనుమతులు కానీ అన్ని రకాలమైనటువంటి అనుమతులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి నికర సముద్రం జలాల్లో కలిసే నీళ్ళు అంటారు కదా, వాటిలో కూడా నికర జలాలలో 1468లో ఎట్లయితే మన 960 వాటా తేల్చిరో దాంట్లో కూడా వాటా తేల్చి కట్టుకోమని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేల్కొని ఒకరోజు ముందు డేట్ లో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసిండ్రు. మీరు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అది చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఇది చేసింది. ఎందుకు మీరు మీ ప్రభుత్వము 2 సంవత్సరాల కాలంలో 2,20,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఈ రాష్ట్రానికి గుదిబండగా తయారైంది. అది వదిలిపెట్టేసి ఇస్తాన్న హామీలు ఇయ్యలేక
గ్యారంటీలు 6 గ్యారంటీలు నెరవేర్చలేక మీరు చేసేటువంటి పనులు మీరు ఇష్టాలు 420 హామీలు నెరవేర్చలేక ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోదాము, గత ప్రభుత్వాన్ని అంటే కాలం గడుపుకుందాము, ముఖ్యమంత్రి గారైనా లేకపోతే మీరైనా. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కృష్ణా జలాలలో 277కి ఎందుకు ఒప్పుకున్నారు? మరి మీరెందుకు ఒప్పుకురు? ఇవాళ మీరెందుకు ఒప్పుకున్నారు? 811 టీఎంసీలల్లా తాత్కాలిక ఒప్పందము, దాని వాటా తేల్చాల్సినటువంటి అది వాటా తాత్కాలిక ఒప్పందం కింద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వాటాకే బీఆర్ఎస్ పార్టీ సంతకం చేసింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంతకం చేసింది. మీరు అంత పెద్ద గొప్పోళ్ళు అయితే మరి మీరు కూడా ఎందుకు ఒప్పుకున్నారు? అంటే 277 టీఎంసీలు వాడుకోవడానికి కూడా తాత్కాలికంగా కృష్ణా వాటర్ లో తెలంగాణకు ప్రొవిజన్ లేదు కాబట్టి దాని మీద కోర్టుకు వెళ్ళినాం, సుప్రీంకోర్టులో కూడా తేల్చమని చెప్పినాం. మేము సిడబ్ల్యూసి మీరు విరమించుకోండి, మేము తేలుస్తామని చెప్పినందుకు సిడబ్ల్యూసి సూచనల మేరకు మనము జలశక్తి మినిస్ట్రీ సూచనల మేరకు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుందాం. మరి ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కృష్ణాలో గాని తన వాటా తేల్చుకోవడానికి శాశ్వత అవార్డు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అది. దాన్ని కూడా మీరు కొనసాగిస్తున్నారు. మీరేం కొత్తగా ఏం చేయలే. అది ఎరగక బీఆర్ఎస్ పార్టీ అది చేసింది, బీఆర్ఎస్ పార్టీ మీరేం చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలే. మీరు 2 సంవత్సరాల కాలంలో ఏమైనా చేసిండ్రా? మీరు హైడ్రా తెచ్చిండ్రు, మూసీ పేరు మీద ఖర్చు చేసిండ్రు, ఇస్తాన్న కౌలు రైతులకు ఇయ్యలేదు, లేకపోతే రైతు కూలీలను విస్మరించారు, పెన్షన్లు పెంచలేదు, కేసీఆర్ కిట్టు లేదు. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే అసలు సంక్షేమాన్ని మర్చిపోయినరు, సంక్షేమాన్ని విస్మరించిండ్రు. అభివృద్ధికి ఎక్కడ కూడా ఏం అభివృద్ధి సాధించిండ్రు? ఓ బ్రిడ్జ్ కట్టినరా, ఓ ప్రాజెక్ట్ కట్టినరా? మీరు కట్టిన ఎస్ఎల్బిసి కూలిపోయింది, 6 జనాలను ఇంకా బయటకు తీసుకురాలేకపోయినరు. ఇట్ ఈస్ ద షేమ్ ఆన్ ద గవర్నమెంట్. అది వదిలిపెట్టేసి ప్రీవియస్ గవర్నమెంట్ ఇట్లా చేసింది. ప్రీవియస్ గవర్నమెంట్ చాలా చేసింది. మీరు అది ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన దాంట్లో 1% కూడా చేయలే. ఆ రేషియో ప్రకారం చేయలే. మీరు మాట్లాడతారు. మీరు